స్నేహితులారా, ఈ కథ విన్న తరువాత తలరాత అనేది నిజమా అబద్ధమా అనే మీ ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. మనం మన తలరాతను మార్చుకోగలమా? ఈ కథ మీకు ఆ సమాధానాన్ని ఆసక్తికరంగా చెప్తుంది. కాబట్టి ఒక ఆసక్తికరమైన కథతో మొదలుపెడదాం. అనగనగా ఒకప్పుడు ఒక సన్యాసి ఉండేవాడు. అతని కీర్తి దూరదూరాలకు వ్యాపించింది. దూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి అతని వద్దకు వచ్చేవారు. ఆ మహాత్ముడు త్రికాలజ్ఞాని. అతను ఎవరి భవిష్యత్తును చెప్పినా అది నిజమయ్యేది. దూరంగా ఉన్న వారి భవిష్యత్తును కూడా చూసి వారి జీవితంలో ఏమి జరుగునుందో స్పష్టంగా చెప్పేవాడు. అతనికి గతం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాల జ్ఞానం ఉండేది. అదే నగరంలో ఒక పండితుడు, అతని భార్య నివసించేవారు. ఆ పండితుడి భార్యకు ధర్మం, భక్తిపై అపారమైన నమ్మకముండేది. కాని వారికి సంతానం లేదు. ఈ లోటు వారిని ప్రతిరోజూ బాధించేది. గ్రామంలోని ప్రజలు ఆ మహాత్ముడి గురించి చెప్పారు. అతను త్రికాలజ్ఞాని అని, ఎవరి భవిష్యత్తునైనా చెప్పగలడని. ఈ మాట విని పండితుడు, అతని భార్య ఆ మహాత్ముడిని కలవాలని నిర్ణయించారు. వారిద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే వారి బాధను ఆపుకోలేక ఏడవడం మొదలుపెట్టారు. మహాత్ముడు వారిని శాంతపరిచి మృదువుగా అన్నాడు, పిల్లలు, ఏడవకండి. మీ సమస్య ఏమిటో చెప్పండి. నేను ఖచ్చితంగా ఒక పరిష్కారం కనుగొంటాను. పండితుడు ఆవేదనతో అన్నాడు, గురుదేవా, మాకు సంతానం లేదు. ఈ బాధ మమ్మల్ని ప్రతిరోజు కుమిలిస్తోంది. మీ గురించి చాలా విన్నాము. అందుకే మీ వద్దకు వచ్చాము. మా భవిష్యత్తును చూసి మాకు పుత్రసుఖం కలుగుతుందో లేదో చెప్పండి. మహాత్ముడు శాంతంగా నవ్వి, చింతించకండి అన్నాడు. వెంటనే ఆశ్రమంలోని గుడి నుంచి 2 యాపిల్ పండ్లను తెప్పించి వారికిచ్చాడు. అన్నాడు, మీరిద్దరూ ఈ పండ్లను తినండి. మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. వారిద్దరూ మహాత్ముడికి నమస్కరించి సంతోషంగా తమ ఇంటికి వెళ్లారు. అలాగే జరిగింది. కొన్ని నెలల్లోనే పండితుడి భార్య గర్భవతి అయింది. 1 సంవత్సరం తరువాత వారి ఇంట కొడుకు జన్మించాడు. పండితుడు, అతని భార్య సంతోషంతో పొంగిపోయారు. పండితుడు తన భార్యతో అన్నాడు, మహాత్ముడిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. వారి సేవ చేద్దాం. అలా పండితుడు మహాత్ముడిని ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా సేవించాడు. తమ కొడుక్కి అర్జునుడు అని పేరు పెట్టారు. అప్పుడు పండితుడు, గురుదేవా, మా కొడుకు భవిష్యత్తును చూసి అతను జీవితంలో ఏమి చేస్తాడో చెప్పండి అన్నాడు. మహాత్ముడు శాంతంగా అన్నాడు, అర్జునుడు 8 సంవత్సరాలు నిండినప్పుడు అతని నా వద్దకు తీసుకురా. అప్పుడు అతని భవిష్యత్తును చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. అర్జునుడు 8 సంవత్సరాలు పెరిగాడు. ఒకరోజు పండితుడు తన కొడుకుని తీసుకుని మహాత్ముడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ జనసమూహాన్ని చూసి అర్జునుడు తండ్రిని అడిగాడు, తండ్రి, ఇక్కడందరూ ఎందుకు గుమిగూడారు? పండితుడు, కొడుకు, ఈ మహాత్ముడు త్రికాలజ్ఞాని. అందరూ తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. అర్జునుడు ఆసక్తిగా మహాత్ముడి వద్దకు వెళ్ళి, గురుదేవా, నా భవిష్యత్తును చూడండి అని అడిగాడు. మహాత్ముడు మొదట నిరాకరించినా అర్జునుడి ఒత్తిడికి లొంగి, పిల్లవాడా, నీ భవిష్యత్తును చూస్తాను, నా ముందు కూర్చో అన్నాడు. మహాత్ముడు తన గ్రంథాన్ని తెరిచి అర్జునుడి నుదురును చూసి గణన చేశాడు. అప్పుడతని ముఖం చిరాకుగా మారింది. అర్జునుడి భవిష్యత్తులో అతని వివాహం ఒక జాలరి కులానికి చెందిన అమ్మాయితో జరగనుందని తెలిసింది. పండితుడు ఉన్నత బ్రాహ్మణ కులానికి చెందినవాడు. తన కొడుకు జాలరి కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సమాజంలో తలెత్తుకోలేని స్థితి వస్తుందని ఆందోళన చెందాడు. మహాత్ముడు ఈ విషయాన్ని పండితుడికి చెప్పాడు. పండితుడు కోపంగా, గురుదేవా, ఇది జరగకూడదు. నేను నా కొడుకు భవిష్యత్తును మారుస్తాను అన్నాడు. మహాత్ముడు గ్రంథాన్ని మరింత లోతుగా పరిశీలించి అన్నాడు, గంగానది తీరంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక జాలరి కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబంలో 5 ఆడపిల్లలు ఉన్నారు. వారి 5వ కూతురు శకుంతల 3 ఏళ్ల వయసులో ఉంది. అర్జునుడి వివాహం ఆ అమ్మాయితో జరగనుంది అని తలరాతలో రాసి ఉంది. ఈ మాట విని పండితుడు గట్టిగా అన్నాడు, గురుదేవా, ఈరోజు తలరాత పెద్దదా, నేను పెద్దవాడినా చూద్దాం. నేను నా కొడుకు భవిష్యత్తును మారుస్తాను అని బయలుదేరాడు. పండితుడు గంగానది తీరంలోని జాలరి ఇంటికి చేరుకున్నాడు. ఉజ్జయిని నుంచి వచ్చిన ప్రసిద్ధ పండితుడిని చూసి జాలరి గౌరవంగా స్వాగతించాడు. పండితులారా, మీరు నా వంటి పేదవాడి ఇంటికి రావడం నా అదృష్టం అన్నాడు. పండితుడు, జాలరి, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నీ ఇంట్లో 3 ఏళ్ల ఆడపిల్ల ఉందా?
ఆమె పేరు శకుంతల అన్నాడు. జాలరి, అవును పండితులారా, మా 5వ కూతురు పేరు శకుంతల అన్నాడు. పండితుడు మోసకారంగా, జాలరి, నా గురువు త్రికాలజ్ఞాని, వారు మీ ఇంట మీద ఆపద రాబోతోందని చెప్పారు. నీ చిన్న కూతురు శకుంతల ఇంట్లో ఉన్నంతవరకు నీకు మగపిల్లవాడు పుట్టడు. నీ ఇంట్లో బిడ్డల సందడి చూడాలంటే శకుంతలను దూరం చెయ్యాలి. జాలరి ఆందోళనతో, పండితులారా, ఆమె కేవలం 3 ఏళ్ల బిడ్డ, ఆమెను నేను ఎలా వదిలేస్తాను? పండితుడు, నీ సమస్యను చెప్పగలిగిన నేను సహాయం కూడా చేయగలను. నాకు ఆడపిల్ల లేదు. నీ కూతురుని నాకివ్వు, నేను ఆమెను సొంత బిడ్డలా చూసుకుంటాను. పెద్దయిన తర్వాత మంచి వరుడితో పెళ్లి చేస్తాను అన్నాడు. మగపిల్లవాడి ఆశతో జాలరి ఒప్పుకున్నాడు. శకుంతలను పండితుడికి ఇచ్చేశాడు. పండితుడు మనసులో సంతోషించాడు. కాని శకుంతలను చంపితే బాలహత్య పాపం వస్తుందని భయపడ్డాడు. అందుకే ఒక కమ్మరి వద్ద చెక్కపెట్టి తయారు చేయించి శకుంతలను ఆ పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచాడు. ఈ పెట్టి మునిగిపోతుంది, అమ్మాయి చనిపోతుంది, ఇలా చేస్తే నాకు పాపం రాదు అనుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. కాని ఎవరు తలరాతను మార్చగలరు? శకుంతల బ్రతకాలని ఆమె తలరాతలో రాసి ఉంది. ఆ పెట్టె నదిలో మునగలేదు. గంగానది ఆ పెట్టెను ఒక గ్రామ ఒడ్డుకు చేర్చింది. ఆ గ్రామంలోని ఒక పండితుడు ఉదయం గంగలో స్నానానికి వెళ్ళినప్పుడు ఆ పెట్టెని చూశాడు. పెట్టె తెరిచి చూస్తే లోపల ఒక అందమైన బిడ్డ తన వేలిని చీకుతూ ఉంది. ఆ పండితుడికి సంతానం లేదు. ప్రతిరోజూ గంగాదేవిని ప్రార్థించేవాడు. గంగాదేవి నా ప్రార్థన విని ఈ బిడ్డను నాకు పంపింది అనుకుని ఆనందంగా శకుంతలను ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్యకు చూపించి, గంగాదేవి మనకు ఈ కూతురిని ఇచ్చింది, ఆమెను సొంత బిడ్డలా పెంచుకుందాం అన్నాడు. వారిద్దరూ శకుంతలను అపురూపంగా పెంచారు. శకుంతల రోజురోజుకు సుందరిగా పెరిగింది. ఇంద్రుడి అప్సరసలా మెరిసింది. శకుంతల పెళ్లి వయసుకు వచ్చినప్పుడు పండితుడి భార్య, మన కూతురికి మంచి వరుడిని వెతకండి అని అన్నది. పండితుడు చుట్టుపక్కల వెతికి సరైన వరుడు దొరకక ఉజ్జయినికి వెళ్లాడు. అక్కడి ప్రజలు అర్జునుడి తండ్రి గురించి చెప్పారు. ఆ పండితుడి కుటుంబం గొప్పది, వారి కొడుకు అర్జునుడు మంచి వరుడు అన్నారు. ఈ మాట విని ఆ పండితుడు అర్జునుడి తండ్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ శకుంతల సౌందర్యాన్ని చెప్పి, నా కూతురుని మీ కొడుకు అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడి తండ్రికి సంతోషం కలిగింది. నేను నా కొడుకు భవిష్యత్తును మార్చాను అనుకున్నాడు. పెళ్లిరోజు నిశ్చయమైంది. అర్జునుడి తండ్రి తన కొడుకుతో బారాత తీసుకుని శకుంతల గ్రామానికి వెళ్లాడు. ఈరోజు నేను తలరాతను ఓడించాను అని గర్వంగా భావించాడు. కాని ఎవరు తలరాతను మార్చగలరు? ఒకసారి బ్రహ్మవ్రాసిన రాత మారదు. శకుంతల జాలరి కూతురైనా ఇప్పుడా పండితుడి కూతురుగా అర్జునుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి ఘనంగా జరిగింది. అందరూ సంతోషించారు. అర్జునుడి తండ్రి నేను తలరాతను మార్చాను అని గర్వంగా భావించాడు. కొన్ని రోజుల తర్వాత అర్జునుడు తన భార్య శకుంతలతో మహాత్ముడి ఆశ్రమానికి వెళ్లాడు. తండ్రి, గురుదేవా, నేను నా కొడుకు భవిష్యత్తును మార్చాను అని గర్వంగా చెప్పాడు. మహాత్ముడు నవ్వి, పండితుడా, నీవు నదిలో వదిలిన అమ్మాయి ఈ శకుంతలే అన్నాడు. పండితుడికి చెమటలు పట్టాయి. తాను వదిలిన జాలరి కూతురు ఇప్పుడు తన కోడలని తెలిసి ఆశ్చర్యపోయాడు. అర్జునుడు శకుంతలను చూసి, నీవు నీ తండ్రికి ఒక్కగానొక్క కూతురువా అని అడిగాడు. శకుంతల బాధతో, నా నిజమైన తల్లిదండ్రులు నన్ను 3 ఏళ్ల వయసులో గంగానదిలో వదిలేశారు. ఈ పండితుడు, ఆమె నన్ను పెంచి నాకు కొత్త జీవితం ఇచ్చారు. వీరే నా తల్లిదండ్రులు అని చెప్పింది. ఈ సత్యం తెలిసిన పండితుడు మరో ఉపాయం ఆలోచించాడు. శకుంతలతో, అమ్మా, నీకు మొదటి బిడ్డ కలగాలంటే నాతో సముద్రానికి రావాలి అన్నాడు. ఇద్దరూ సముద్ర తీరానికి చేరారు. పండితుడు తన ఉంగరాన్ని సముద్రంలోకి విసిరి, ఈ ఉంగరం తెచ్చిన రోజు నువ్వు మా ఇంటికి రావచ్చు, లేకపోతే నువ్వు బ్రాహ్మణ సంఘంలో స్వీకరించబడవు అని చెప్పి ఆమెను అక్కడ వదిలి వెళ్లాడు. శకుంతల ఎంత ప్రయత్నించినా ఉంగరం దొరకలేదు. తండ్రి ఇంటికి వెళ్లలేక, భర్త ఇంటికి చేరలేక ఆమె ఒంటరిగా అడవిలో తిరిగింది. అక్కడ ఒక రాజ్పూత్ కుటుంబం ఆమెను చూసి, అమ్మా, ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడ జంతువుల ప్రమాదం ఉంది అన్నారు. శకుంతల,
నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని బాధతో చెప్పింది. రాజ్పుత్ కుటుంబం ఆమెను దయతో తమ ఇంటికి తీసుకెళ్లి వంటవాడిగా నియమించింది. అదే రాజ్పుత్ కుటుంబం అర్జునుడు తండ్రికి సన్నిహిత స్నేహితులు. ఒకరోజు అర్జునుడు తన భార్య గురించి తండ్రిని అడిగాడు. పండితుడు అబద్ధం చెప్పాడు. శకుంతల గంగలో స్నానం చేస్తూ మునిగిపోయింది. అర్జునుడు దుఃఖంలో మునిగాడు. ఇదే సమయంలో శకుంతల గ్రామంలోని ఆ పండితుడు తన కూతురి పెళ్లి కోసం అర్జునుడి తండ్రి వద్దకు వచ్చాడు. మీ కొడుకును నా కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. అర్జునుడి తండ్రి, మా కొడుకు పెళ్లికి ముందు అమ్మాయిని చూడాలి అన్నాడు. ఎందుకంటే జాలరి కూతురు మళ్లీ వస్తుందేమోనని భయపడ్డాడు. ఇంతలో సముద్రంలో విసిరిన ఉంగరం ఒక చేప కడుపులో చిక్కుకుంది. ఒక జాలరి తన వల వేస్తే ఆ చేప దొరికింది. ఆ చేపను రాజ్పుత్ కుటుంబం కొన్నది. రాజ్పుత్, శకుంతల, ఈ చేప వండు అన్నాడు. శకుంతల చేపను కోస్తూ ఉండగా దాని కడుపులోంచి ఆ ఉంగరం బయటకు వచ్చింది. శకుంతల దాన్ని గుర్తించి సంతోషంతో పొంగిపోయింది. అదే సమయంలో అర్జునుడి తండ్రి తన కొడుకుతో శకుంతల గ్రామానికి వెళ్లాడు. ముందు మన స్నేహితులైన రాజ్పుత్ కుటుంబాన్ని కలుద్దాం, ఆ తరువాత నీకు అమ్మాయిని వెదుగుదాం అన్నాడు. రాజ్పుత్ ఇంటికి చేరగానే వారిని గౌరవంగా స్వాగతించారు. రాజ్పుత్, శకుంతల, మా స్నేహితులకు నీరు తెమ్ము అన్నాడు. శకుంతల నీరు తెచ్చింది. పండితుడు ఆమెను చూసి ఆమె చేతిలో తన ఉంగరాన్ని గుర్తించాడు. అప్పుడు అతనికి అర్థమైంది, దేవుడే అందరికంటే పెద్దవాడు, మనమంతా కేవలం జీవిత నాటకంలో పాత్రలమని. అర్జునుడు శకుంతలను చూసి, తండ్రి, నా భార్య బ్రతికే ఉంది, నీవు నన్ను మరో అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నావా అని అడిగాడు. పండితుడు తలవంచి, కొడుకు, నేను దారి తప్పాను, సృష్టికర్త వ్రాసిన తలరాతను మార్చే ప్రయత్నంలో నీచమైన పని చేశాను అని కథంతా వివరించాడు. శకుంతల అర్జునుడిని క్షమించమని వేడుకున్నాడు. అందరూ గౌరవంగా శకుంతలను ఇంటికి తీసుకెళ్లారు. స్నేహితులారా, దేవుడి నియమాన్ని ఎవరూ మార్చలేరు. తలరాతలో రాసినది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.